ఏపీ హైకోర్టు జాబ్స్కి సంబంధించిన మెరిట్ లిస్టు రేపో ఎల్లుండో వస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి మీరు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు అందరికి తెలిసిన విషయమే. మీకు నోటిఫికేషన్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ మెన్షన్ చేశారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఏపీడిఎస్సి 2025 నోటిఫికేషన్లో అది మెన్షన్ చేయాల. కాకపోతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా సాఫీగానే జరిగింది. తర్వాత ఫోన్ కాల్స్ మొదలైనవి. ముఖ్యంగా ఇందులో లేడీసు, అది కూడా ఒక ఫెసిలిటీని యూజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో నేను ఒకటి చెప్తాను, దాని ప్రకారం ముందే రెడీ చేసి పెట్టుకోండి. లేకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. పోస్టు ఒకవేళ వచ్చున్నా, మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యున్నా మీ పోస్ట్ చేజారిపోయే ఛాన్స్ ఉంది. ఇంతకు అదేంటి? సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే కామెంట్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్కి వేస్తే హైప్ వస్తుంది, హైప్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీక్ సెక్షన్ అని కొత్తగా ఒకటి వచ్చింది కదా, అది కనుక ముఖ్యంగా ఉమెన్ ఎవరైతే ఉన్నారో పెళ్ళైన వాళ్ళు అందుట్లో ఏంటంటే అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ సర్టిఫికెట్. అయితే ఇది సంవత్సరానికి ఒక్కసారే ఇస్తారు. అది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. అయితే ఇక్కడ మీరు వచ్చేసరికి తెచ్చిపెట్టుకుంటారు, నేను కాదంటలా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంది, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇదేంటే ఇది అందరూ చెప్పేది అనుకోవద్దు, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇది మీరు దాని రూల్స్ మీకు తెలుసు కదా. 5 ఎకరాల లోపు ఉండాలి, 3 ఎకరాల లోపు ఉండాలి, 8 లక్షల లోపు ఆదాయం ఉండాలి, ఇదంతా ఓకే. పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఈడబ్ల్యూఎస్ పెళ్లి కాకముందు ఈ ఆడవాళ్ళు ఇంటి పేరు ఎవరిది ఉంటుంది, తండ్రి తరపు ఉంటుంది. తండ్రి తరపున ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొస్తారు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదండి. అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాక మళ్ళీ కాల్ చేసి వీళ్ళు మీ భర్త తరపు నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకురామని అడుగుతున్నారు. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ తరపున తీసుకొస్తున్నారు. పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారిపోయినా సర్టిఫికెట్లో మారదు కదా. అయితే ఈ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే 8 లక్షల పైన ఆదాయం ఉన్నవాళ్ళు, సంవత్సరం ఇన్ని ఎకరాలు లిమిట్ మించి ఎకరాలు ఉన్నవాళ్ళు, ఆదాయం ఉన్నవాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు తండ్రి తరపున తీసుకొచ్చి జాబ్ కొట్టేస్తున్నారని చెప్పేసి, ఫేక్ కింద వస్తుందని చెప్పేసి వీళ్ళు ఈ పద్ధతిని అవలంబించారు. ఒకవేళ మీరు కనుక తండ్రి తరపున తీసుకెళ్ళినా కూడా వీళ్ళు ఇది అడుగుతూ ఉన్నారు, ఏపీడిఎస్సికి అడిగారు. అయితే నేను చెప్పేది ఏంటంటే వీలైతే అటు ఆ సర్టిఫికెటు ఇటు ఈ సర్టిఫికెట్ కూడా తెచ్చుకొని పెట్టుకొని ఉండటం బెటర్. తండ్రి తరపున తీసుకోండి, ఇస్తే ఖచ్చితంగా అయితే హస్బెండ్ తరపున తీసుకోండి పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే ఇదే మిమ్మల్ని ముఖ్యంగా ఇబ్బంది పెట్టే విషయం అండి. మొన్న చాలామంది డిఓ ఆఫీసుల నుంచి ఫోన్లు వచ్చినాయి, 2 రోజులు సమయం ఇచ్చారు, ఇంకా టైం సరిపోలేదన్నారని 15వ తారీఖుకి పోయింది సెలక్షన్ లిస్ట్ అనేది. ఓకేనా? సో అదండి, ఇబ్బంది పడతారు. ఇంకా ఇలాంటివి చాలా ట్విస్టులు ఉన్నాయండి, ఇవన్నీ కూడా చెప్తాను మీకు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి.